అమరావతిలో వైసీపీ నాయకుల్ని వెంటబడి కోడిగుడ్లు టమాటాలతోటి ఎందుకు కొట్టారు? దానికి గల కారణం ఏమిటనేది ఇప్పుడే బయటకు వస్తుంది. కొత్తగా లీక్ అయిన ఒక వీడియోలో పేరుని నాని బండ బూతులు, పచ్చి బూతులు తిడుతూ కనపడుతూ ఉన్నాడు. మరి అలాంటి బూతులు తిట్టి రెచ్చగొడితే కనీసం కోడిగుడ్లు టమాటాలన్నా కొట్టరా? ఈ దురాగతానికి వైసీపీ ఎందుకు ఒడిగొట్టింది అంటే కేవలం వేర్ని నానియే కాదు, మిగతా వాళ్ళు తిట్టినవి కూడా ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. అవేమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అమరావతి సందర్శన కోసం వైసీపీ నాయకులు వెళ్తే రైతులందరూ కలిసి కోడిగుడ్లు టమాటాలతోటి కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? కారు అద్దాలను కూడా రాళ్లు తీసుకొని మరీ కొట్టారు. దీనికి కారణం ఏమిటి అని అంటే వైసీపీ నాయకులు చేసిన ఆ దురాగతమే. వైసీపీకి ఆల్రెడీ ఒక మంచి పేరుంది, బూతుల పార్టీ అని. వెనకటికి ఎవరో ఒకడు అన్నట్ట, నాకు అన్ని పురాణాలు బాగా వచ్చు, నేను అన్నిటిని అవపోసన పట్టేశాను అని అంటే, ఏది ఒక పురాణం చెప్పండి అని అనగానే బూతు పురాణం ఇప్పేసేట. ఇక చెవులకు తుప్పొదిలిపోయి అందరూ చెవులు మూసుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ బూతులు, ఈ విచిత్రమైన సైగలు ఇవి తప్ప వేరేం ఉండవు. అలా రెచ్చగొట్టుతూ నాయకులు మాట్లాడతారు. చైతన్య లాంటి గోండాలందరూ రైతుల మీద తిరగబట్టడం కోసం రౌడీ మూకలు నేసుకొని వస్తారు. వీళ్ళందరికీ మరి ఇక తోపులాట జరగటం, ఇందులో కానిస్టేబుల్కి కూడా దెబ్బలు తగిలాయి, ఎస్ఐకి కూడా దెబ్బలు తగిలాయి అని అంటే ఏంటి కారణం అంటే ఇదంతా వైసీపీ చేసిన దురాగతమే. ఇప్పుడు అలాంటి ఒక వీడియో లీక్ అయింది, నేను మీకు ఇక్కడ పక్కన చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో బీప్ సౌండ్ కూడా ఉంటుంది, కాకపోతే అది వెనకటికి సినిమాలో చెప్పినట్టు బండబూతు, పచ్చిబూతు, అమ్మనా బూతు అన్నట్టు అలాంటి బూతులే ఉంటాయి. చూడండి. మీరున్నారు కాబట్టి మీరున్నప్పుడు ఏం చేశారు? కాపులు ద్రోహి పేరు నాన్నగారు, కాపులు ద్రోహి. ఇలాంటి బూతులతోటి రాజధాని రైతుల మీద విరుచుకు పడుతూ ఉంటే వాళ్ళు మాత్రం తిరిగి రిటార్ట్ ఇవ్వకుండాను ఏమనకుండా పువ్వమ్మ అని వీళ్ళని మెత్తగా అడుగులకు మడుగులు ఒత్తుతా కూర్చుంటారా? తిరిగి కొట్టడం మొదలు పెడితే ఎంతటి వాడైనా సరే పంచలగబట్టుకొని లగెత్తటమే. అలాంటిదే కదా పరిస్థితి ఇది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజధాని వైపు ఒక్కళ్ళు కూడా తలబెట్టి పడుకున్న పాపాన్ని పోలేదు. కానీ వీళ్ళందరూ రాజధానికి కూతవేటు దూరంలోనే ఉంటారు. అసెంబ్లీ అసలైన రాజధాని మధ్యలోనే ఉంటే దానికి వెళ్ళటానికి కూడా వీళ్ళకి పోలీసులు సహాయం కావాలి. లేదు, దొడ్డిదారు నిర్మించుకొని దొడ్డిదారు వెంట వెళ్తూ ఉంటారు. అలా కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లే. జగనే చెప్పినట్టు నేను ఎక్కడుంటే, అంటే సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆ రోజున నేను ఎక్కడుంటే అదే రాజధాని, నేను వైజాగ్ వెళ్ళిపోతానని ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఏం చేస్తాం, వెళ్ళలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి దాపురించాయి. ఏ రాజకీయ నాయకులు నాలుక మడతయ్యొచ్చు, ఇచ్చిన మాటని వాగ్దానాలు తప్పొచ్చు, ఇది కాదు అని వేరే మాట మాట్లాడచ్చు. కానీ కోర్టులు, న్యాయస్థానం, రాజ్యాంగం అలా కాదు కదా. ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడింది. ఇది ప్రజాస్వామ్యం. ఇందులో మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు అని అనటానికి ఏమీ లేదు. ఇందాక మీరు చూసిన వీడియోలో లాగా వాళ్ళకి నోటుకొచ్చిన బూతులు మాట్లాడారు. మొన్న మధ్య వరకు కొడాలి నాని ఇలాంటి బూతులతోటి విరుచుకుపడేవాడు. ఆయనకి ఇక అరెస్టు భయం ఇవన్నీ వచ్చేటప్పటికి ఇప్పుడు బాగా నోరు మూత పడిపోయింది అనమాట. ఇప్పుడైతే ఎక్కడున్నాడో కనపడకుండా అబ్స్కాండ్ అయిపోయాడనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఆ వీడియోని మన కుండబద్దల ఛానల్లో కూడా పెట్టాను, మీరు వీలైతే ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. అలాంటి ఆ నానియే నోటికి మూత వేసుకొని చంద్రబాబు నాయుడు గారు అని దీర్ఘాలు తీస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనకపోయినా, మిగతా ఎవరిని అనకపోయినా రైతులను మాత్రం, లేదు ప్రజలను మాత్రం అనాలని అక్కడ రూల్ ఉందా? అదే ఈయన విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు మహాత్ముడు, గొప్పోడు అయిపోతాడు. ఎందుకు? పేరుని జయసుధని అరెస్ట్ చేయకుండా ఆపాడట. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపాడో తెలియదు. పేద ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని పందికొక్కులాగా బొక్కేసి చివరిలో చిన్న అబద్ధం చెప్పేసి మేమే కదా ముందు కంప్లైంట్ ఇచ్చింది అని కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పేరుని కిట్టుని మరి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత దొంగెళ్ళ పట్టాలు సృష్టించి వీటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం ఎందుకనో శీతకన్నుతోటి ఉంది. ఎందుకని పట్టించుకోవటం లేదనేది మరి దాని గురించి కూడా అర్థం కావటం లేదు. వీటన్నిటినీ చూసుకొని ఇక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు,
ఆల్రెడీ కాపుల్ని రెచ్చగొట్టడానికి ఈ బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు వీళ్ళందరితోటి ఒక నాటకం ఒకటి నడిపారు, కాపు సమ్మేళనం అని. అది బెడిసి కొట్టేసింది. ఇక రాజధానిలో కాపులు నాయకుల్ని మాత్రం ముందు పెట్టి వాళ్ళ మీద ఈ రాళ్ళు టమాటాలు పడేటట్టు చేశారు అని అంటే, దాంట్లో ఇదిగో ఇలాంటి వీడియోలు లీక్ అవుతుంటే ఒకటొకటి నిజం బయటకు వస్తూ ఉంటుంది. కనీసంలో కనీసం మర్యాదన్నా పాటించకుండా వీళ్ళు మనకు ఓట్లు వేయాల్సిన ప్రజలు అనే గౌరవం ఏ కోశానా లేకుండా నోటుకొచ్చిన బూతులు, అందులో నిజంగా అదను కాపు కుర్రాడే అనుకుంటాను, ఇతనితోటి వాగ్వాదానికి దిగాడు. మీరు ఇలాంటి బూతులు మాట్లాడతారు ఏమిటి అని వాగ్వాదానికి దిగి వీళ్ళు చెప్పిన బూతులు వీళ్ళకే తిరిగి అప్పచెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కాపులు కుర్రాళ్ళను కూడా ఎందుకని స్పేర్ చేయకుండా ఈ కాపు నాని ఎందుకని బూతులు తిడుతున్నాడు అంటే కేవలం రెచ్చగొట్టడానికే, శాంతి భద్రతలు లేవు అని ఒక పక్కన లేపటానికి కాపు నాయకుల్ని కమ్మ రాజధానిలోని కమ్మ వాళ్ళందరూ కలిసి కొట్టారు, టీడీపీ గోండాలు కొట్టారు అని చెప్పడానికి. అసలు గోండాలను తీసుకొని వచ్చింది వైసీపీ. ఇప్పుడే తేట తెల్లంగా తెలుస్తూ ఉంది. ఒకటొకటి వీడియో బయటకు వస్తూ ఉంటే వీళ్ళ అసలు బండారం మొత్తం బయటపడిపోయింది. ఈ చందాన వీళ్ళు మరి 29 ఎన్నికల్లో ఏ రకంగా గెలుద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.